హాయ్ అండి. ఈరోజు ఉగాది. సరే, అందరం ఏవో పిండి వంటలు చేసుకుంటాము, పులిహోరలు చేసుకుంటాము, దద్దోజనాలు అవి ఇవి చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం. సరే, బాగానే ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడి చేసుకుంటూ తింటాము. అయితేనండి, పులిహోర కూడా చేసుకుంటాము. దానిలో పులిహోర చేసుకోవాలంటే మనం లేడీస్ అందరం కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. కొంతమంది రోస్ట్ చేసిన పల్లీలు వేస్తారు, వేరుశనగ గుండ్లు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కాజు వేస్తారు. ఇదిగో ఇట్లా డ్రై ఫ్రూట్స్ నేను తింటున్నాను అనుకోండి, మీకు కూడా ఇదే స్వీట్ తినిపించి ఇస్తున్నాను. మీరు కూడాను ఉగాది స్వీట్గా భావించి తినండి, ఓకేనా? అయితే పులిహోర గురించి మాట్లాడుకోవాలంటే పులిహోరలో కూడాను చాలా చాలా మంచి మంచి పులిహోరలు ఉంటాయి. నిమ్మకాయ పులిహోర ఉంటుంది, మామిడికాయ పులిహోర. ఇప్పుడు చక్కగా మామిడికాయ సీజన్లు వస్తున్నాయి. కొన్ని చోట్ల మామిడికాయలు బాగా రెచ్చిపోయి మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే కొంతమంది మనం అందరం అనుకునేది ఏంటంటే, పులిహోరలో ముఖ్యంగా చింతపండు పులిహోర కావచ్చు, లేకపోతే నిమ్మకాయ పులిహోర కావచ్చు, దేనిలో అయినా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ముఖ్యంగా చింతపండు పులిహోర అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. దానిలో కూడా ఈ నిమ్మకాయ పులిహోరలో కూడాను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. అయితేనండి, కానీ పులిహోర బాగా రుచిగా రావాలంటే మీరందరూ ఏం చేస్తారంటే, దానిలో కొంచెం మేకులు వేస్తూ ఉండండి. మేకు ఇనప మేకులు వేయాలన్నమాట. నేను థంబ్నెయిల్లో పెట్టా కదా, అది వేస్తే చాలా మంచి రుచి వస్తుందని శాస్త్రజ్ఞులు, పండితులు కాదు, వంటశాలల్లో, దేవుడి గుడిలో, దుర్గమ్మ గుడిలో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో పనిచేసే వంటలు చేసే వాళ్ళు చెప్తున్నారు. పైగా వాళ్ళేమో భక్తులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏమాత్రమైన పరిశుభ్రత మెయింటైన్ చేయట్లేదు, తలలన్నీ కూడాను కవర్ చేసుకుని టోపీలు పెట్టుకోవటం లేదు, చేతికి గ్లౌజ్ వేసుకోవటం లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పి లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, భక్తులకి పులిహోర ప్యాకెట్లో ఒక మేకు దొరికిందిట. జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏంటంటే, ఈ ఎండాకాలంలో ఆకలేసేస్తుంది, బాగా పొద్దున్నే ఆకలేస్తూ ఉంటుంది, చాలా తొందరగా అరిగిపోతుంది అన్నం కాబట్టి ఆకలేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ గారెలో చిన్న చిన్నవి అవి ఇవి వాటి మీద మొగ్గు చూపించే బదులు పులిహోర మీద మొగ్గు చూపిస్తున్నారన్నమాట అందరూ. కాబట్టి ఈ పులిహోర ప్యాకెట్లకి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, దుర్గమ్మ గుడిలో పులిహోర చాలా ఫేమస్ అని, తిరుపతి గుడిలో అయితే ఎట్లా లడ్లు ఫేమస్, లడ్లు ఎగబడి తింటాము. నేనైతే ఎగబడి తినేదానండి, ఇప్పుడు కూడా తింటాను, కానీ నాకెవరు తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు లేరు. అయితే అట్లాగూ ఎగబడి చేసేలాగా ఏమవుతుందంటే, ఇక్కడ మాత్రం ఏంటంటే, ఇక్కడ వీళ్ళందరూ కూడా బాగా తింటారట, పులిహోర బాగా తింటారట చాలా గొప్పగా. ఎందుకంటే బహుశా ఆ మేకులు వేయటం వల్ల తింటారేమో అనుకుంటున్నాను, కానీ నేను ఎగతాళి చేస్తున్నాను ఏమనుకోకండి. అయితే ఇప్పుడు కొత్త రకంగా ఇప్పుడు పులిహోరలో మేకులు వేయాలనేది అర్థమవుతున్నది అనమాట. అయితే ఈ సందర్భంలో పులిహోర తెచ్చుకున్న వాళ్ళలో ఒక భక్తుడికి మాత్రం మేకు కనిపించింది అనమాట. వెంటనే ఫోటోలు కూడా తీసేసాడు అతను. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసేసాడు. అయితే అక్కడ రామచంద్ర మోహన్ అనే ఈవో మాత్రం ఏం చేశాడంటే, ఆయన సీరియస్గా అనుకున్నట్ట. మరి సీరియస్గా అంటే, జరిగిపోయిన తర్వాత సీరియస్గా అనుకుంటే ఏం లాభం రామచంద్రమోహన్ గారు? మరి ముందే చూసుకోవాలి కదా, ఈ పర్యవేక్షణ కావాలి కదా. ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చాలామంది చాలా గుమిగూడినప్పుడు, చాలామందికి మాస్ ప్రొడక్షన్ జరిపిస్తున్నప్పుడు మనకి మంచి పర్యవేక్షణ కావాలి. పైగా ముఖ్యంగా ఏంటంటే, అది ప్రసాదం అనేది చక్కగా పవిత్రంగా చేయాలి. మరి సీరియస్గా అయితే మాత్రం ఇది దొంగలు పడిన తర్వాత దొంగలు వచ్చాడు, ఇట్లా గుర్రమని చూస్తే ఏమవుతుంది చెప్పండి? కొంచెం ఏముండదు. ఆ దొంగవాడు సర్దుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఏంటంటే, ఉండండి కొంచెం, నేను ఇంకా కొంచెం ప్రసాదం, కొంచెం లడ్డు తినాలి, లేకపోతే నాకు కొంచెం మూడ్ రావట్లేదు తినటానికి, మాట్లాడటానికి. కాబట్టి ఏంటంటే, ఈ పాపం ఈ ఈవో గారు మాత్రం ఏంటంటే చాలా సీరియస్గా అయ్యారట. నేనేమంటానంటే, సీరియస్గా అయ్యే బదులు ఎవరైతే కారకులో ఆ పులిహోరలో మేకు రావడానికి అన్న వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని ఇంటికి పంపిస్తే చాలా బెటర్. ఎందుకంటే ఏదో ఊరికే మనం గుడ్లు రమ్మగానే అయిపోదండి. కాబట్టి ఏంటంటే,
మనం చక్కగా చేయాల్సింది చెయ్యాలి. మొత్తం అసలు బేసిక్గా మనం ఏం చేయాలి అనేది చెయ్యాలి. పనిష్మెంట్లు గట్టిగా ఉండాలి. ఏదో తూతు మంత్రంలాగా వచ్చాడు ఏదో ఊరికే ఆయన కోప్పడ్డాడు ఈయన కోప్పడ్డాడు అంటే అయిపోదన్నమాట. కొంతమంది అంతకుముందు కూడా కొన్ని గుళ్ళల్లో రుచులు చూస్తున్నారు, లడ్లు అవి ఇవి రుచి చూస్తున్నారు. గొప్ప వాళ్ళందరూ ఆల్రెడీ మనం వీడియో కూడా చేసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడి మీద భక్తి భావాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు గుళ్ళకి నేను వెళ్ళానండి, అసలు ఏ గుడికి వెళ్ళానండి. ఇంట్లోనే నాకు అమ్మవారితో నేను కనెక్ట్ అయిపోతాను. వాళ్ళందరికీ పాపం ఎంతో భక్తి ప్రవృత్తులతో వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఇట్లాంటి మేకులు లేకపోతే బొద్దింకలు లేకపోతే ఇంకా అవి ఇవి కనిపించి వెంట్రుకలు ఇవన్నీ కనిపించినప్పుడు అసహ్యం పుడుతుంది చాలా. ఎందుకంటే దేవుడి మీద కూడా మనకి విరక్తి పుడుతుంది. అక్కడికి వెళ్తే అరే అంత పులిహోర అంత బాగుండేది, కానీ ఏంటి ఇట్లా పులిహోరలో అది దొరికింది అది పడింది ఇది పడింది అంటే బాధగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే బహుశా పులిహోరలో బాగుండాలి రుచిగా ఉండాలని మేకులు వేసారేమో పాపం వంట చేసేవాళ్ళు. కానీ అట్లా మేకులు ఎద్దు అని మేకులు వద్దు, ఈ ఇంగ్రీడియంట్స్లో మేకులు సూట్ అవ్వవు అని చెప్తే సరిపోతుంది. పాపం ఈ ఈవో గారు వాళ్ళకి సలహా ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. సో అదండి సంగతి. ప్రసాదంగా ఉండాలి, కానీ దానిలో అడ్డమైనవన్నీ వేసేస్తే మనమేం చెప్పలేము. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఏదో జరిగిపోతూ ఉంటుంది అనుకుంటే జరిగిపోతుంది. మరి ఏదో ప్రతిదీ కూడాను ఇవాళ జరిగింది రేపటికి హిస్టరీ కాబట్టి ఇదేదో ఇది చరిత్ర గర్భంలో వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ పులిహోరలో ఉన్న మేకు గురించి మాత్రం విజయవాడలో అందరూ భక్తులు అందరూ కూడాను బాగా ఎక్కువగాను మాట్లాడుకుని వాళ్ళకి అదొక టాక్ ఆఫ్ ద టౌన్ అయిందండి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పులిహోరలు చేసేటప్పుడు మేకులు అవి ఇవి వేసుకోకండి. మేకులు వేసి వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏదో రుచిగా ఉంటుందని మేకులు వేస్తే ఏం బాగుండవండి. మనమే కష్టపడాల్సి వస్తుంది, మన పిల్లలు కష్టపడాల్సి వస్తుంది. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.